జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని నవమోధ్యాయంలోని 11, 12, 13 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావ భజమజానంతో మమ భూత మహేశ్వరం. దీని యొక్క భావము: సర్వమునకును పరమప్రభువునైన నా దివ్యత్వమును వారెరుగక నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేయుదురు. ఈ అధ్యాయమునందలి ఇతర శ్లోకముల వివరణలను అనుసరించి మానవ రూపమున అవతరించినప్పటికీ దేవాది దేవుడు సామాన్య మానవుడు కాడని స్పష్టమగుచున్నది. వాస్తవమునకు సమస్త విశ్వపు సృష్టి స్థితిలయములను గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కాజాలడు. ఆయనను శ్రీకృష్ణుడు కేవలము శక్తివంతుడైన మానవుడే కాని అంతకు మించి ఏదీను కాదని భావించు మూర్ఖులు కలరు. కాని వాస్తవమునకు బ్రహ్మ సంహితయందు నిర్ధారింపబడినట్లు శ్రీకృష్ణుడే ఆదిదేవుడు మరియు దేవాది దేవుడు. వాస్తవమునకు నియంత్రించడి ఈశ్వరులు అనేకులు కలరు. వారిలో ఒకరికంటేనూ ఒకరు అధికులుగానున్నట్లు కనిపింతురు. భౌతిక జగత్తునందలి సామాన్య లౌకిక కార్యములందు కూడా మనం ఒక అధికారిని, అతని పైన ఒక కార్యదర్శిని, అతని పైన ఒక మంత్రిని, అతని పైన ఒక అధ్యక్షుని చూచుచుందుము. వారందరూ తమ పరిధిలో నియంతలనైనను మరొకరి చేత నియంత్రింపబడుదురు. కానీ బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణ భగవానుడు పరమనియంతమైన పరమేశ్వరుడని చెప్పబడినది. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులలో నిశ్చయముగా అనేక మంది అధికారులు కలరు. కానీ శ్రీకృష్ణుడు మాత్రము పరమేశ్వరుడు మరియు అతని దేహము సచ్చిదానందమయమైనదని అభౌతికము. గత శ్లోకములలో వర్ణింపబడిన అద్భుత కార్యములను భౌతిక దేహదారులు ఎన్నడూ చేయజాలరు. శ్రీకృష్ణ భగవానుని దేహము సచ్చిదానందమయమైనది. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాకపోయినను మూఢులు అతనిని అపహాస్యం చేయుచు సామాన్య మానవునిగానే భావింతురు. అతని దేహం ఇక్కడ మానుషీం అని చెప్పబడినది. ఎందుకనగా అతడు అర్జునునికి మిత్రునిగను, కురుక్షేత్ర సంగ్రహంతో సంబంధము గల రాజకీయవేత్తగను, సామాన్య మానవునిగను వ్యవహరించుచున్నాడు. ఈ కార్యంలే కాకుండా అనేక ఇతర విషయములందును అతడు సామాన్య మానవుల వలె వర్తించినను వాస్తవమునకు అతని దేహము సచ్చిదానందమయమైనట్టుదని వైదిక భాష యందును ఈ విషయం ఇట్లు స్థిరీకరింపబడినదని అర్థము. ఇప్పుడు 12వ శ్లోకం. మేఘాశా మేఘకర్మాణో మేఘజ్ఞానా విషేతసః రాక్షసీమా సురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. దీని యొక్క భావము: ఈ విధముగా మోహితులైన వారు దానవ మరియు నాస్తిక భావములచే ఆకర్షితులగుదురు. అట్టి భ్రాంత స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనలన్నీను వ్యర్థములగును. తమను తాము కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవయందు నెలకొనినట్లుగా భావించుచూనే అంతరంగమున మాత్రం దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పరతత్వముగా అంగీకరింపని భక్తులెందరో కలరు. భగవద్ధామమును తిరిగి చేరుటాను భక్తియుక్త సేవాఫలమును వారెన్నడూను ఆస్వాదింపజాలరు. అదే విధముగా శ్రద్ధతో కూడిన కామ్య కర్మలందు మరియు పుణ్యకర్మలందు నెలకొనిన వారును, భౌతిక బంధముల నుండి విముక్తిని వాంఛించువారును దేవాది దేవుడైన శ్రీకృష్ణుని నిరసించుదురు. కనుక విజయమును పొందజాలరు. మరో మాటలో శ్రీకృష్ణుని పట్ల అపహాస్య భావంతో వర్తించువారు, అసుర స్వభావమును లేదా నాస్తిక స్వభావమును కలిగినట్టు వారు భగవద్గీత యందలి సప్తమాధ్యాయమునందు వివరింపబడినట్లు అట్టి అసుర ప్రవృత్తి గలవారు ఎన్నడూను శ్రీకృష్ణుని శరణు పొందరు. కనుక పరతత్వమును అవగాహన చేసుకొనుటకు యత్నించువారు చేయు మానసిక కల్పనలు సాధారణ జీవుడు మరియు శ్రీకృష్ణుడిని ఏకమే సమానమేనను అభిప్రాయమునకు వారిని చేర్చును. అట్టి మిథ్యా భావనలో మానవుని ప్రస్తుత దేహము భౌతిక ప్రకృతి కప్పబడి ఉన్నదనియు, అతడు ఈ భౌతిక దేహము నుండి విముక్తుడైనంతనే అతనికి మరియు భగవానుడికి నడుమ భేదము ఉండదనియు వారు భావింతురని భావము. ఇప్పుడు 13వ శ్లోకం. మహాత్మానాస్తు మాం పార్థదైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. దీని యొక్క భావము: ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. వారు నన్ను ఆదియును అవ్వయును అగు దేవాది దేవునుగా నెరిగియుండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులయ్యుందురు.
ఈ శ్లోకం నా మహాత్ములైన వారి వర్ణనము స్పష్టముగా ఒసగబడినది. అంతఃపూర్వమే దైవీ ప్రకృతిలో స్థితిని పొందే యునుటచే మహాత్ముల ప్రథమ లక్షణం. అతడెన్నడును భౌతిక ప్రకృతి ఆధీనుడై ఉండడు. అది ఎట్లు సాధ్యమనడి విషయము సప్తమాధ్యాయమునందు ఇదివరకే ఇట్లు వివరింపబడినది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని చరణ పొందినవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి యొక్క ఆధీనం నుండి విముక్తుడగును. అది ఏ మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మానవుడు తన ఆత్మను దేవాది దేవునికి అర్పించినంతనే భౌతిక ప్రకృతి నియంత్రణ నుండి విముక్తుడగునన్నది ప్రాథమిక సూత్రం. తటస్థ శక్తి అయిన జీవుడు భౌతిక శక్తి నియంత్రణ నుండి విడివడినంతనే ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణం నందుంచబడును. అట్టి ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణయే దైవీ ప్రకృతి అని దివ్య ప్రకృతి అని పిలువబడుచున్నది. అనగా శ్రీకృష్ణ భగవానునికి శరణు పొంది ఈ విధముగా పురోగతి నొందినప్పుడు మానవుడు మహాత్ముడు అనడి స్థితిని పొందగలడు అని భాగము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.